కాశ్మీర్ని అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు. వాస్తవంగా ఓ స్విట్జర్లాండ్‌ని చూసినట్టు అనిపించొచ్చు. ఒక సింగపూర్‌ని చూసినట్టు అనిపించొచ్చు. ఒక ప్యారిస్‌ని చూసినట్టు అనిపించచ్చు. అన్ని రకాల లక్షణాలు కలిగినటువంటి ఏకైక ప్రాంతం కాశ్మీర్. అది గనక సక్సెస్ అయితే ప్రపంచంలో ప్రతి టూరిస్ట్ అక్కడికి రావాలని కోరుకుంటాడు. అలాంటి స్థితిలోకి దాన్ని టూరిజం వైపుకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి దాన్ని డెవలప్ కానికుండా చూసిన కారణం అదే. ప్రపంచ టూరిస్టులందరూ అక్కడికి వస్తే ఇండియాకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. కాబట్టినే నాశనం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉద్దేశం దాన్ని డెవలప్ చేస్తే పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా కాశ్మీర్లో కలిసిపోవాలని కోరుకుంటారు. తద్వారా కాశ్మీర్ లోయ భారత్లో సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి ఊతమవుతుంది. ప్లస్ భద్రత పరంగా పీఓకే కూడా మనతో జాయిన్ అయిపోతే కనుక భద్రత పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు పాకిస్తాన్ చైనాలతో. ఈ నేపథ్యంలోనే దాని మీద సీరియస్ దృష్టి పెడుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సామాజిక న్యాయం సమీకృత అభివృద్ధి అనే కొత్త శకంలోకి కాశ్మీర్ అడుగుపెట్టిందన్నారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాశ్మీర్లోని పర్యాటకానికి గమ్యస్థానంగా స్విట్జర్లాండ్కి పోటీగా అన్ని విషయాల్లోనూ అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో కొత్త శకం ఆరంభమైంది. ఇక్కడ ప్రజలు వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి పొందారని పేర్కొన్నారు. గతంలో అధికారం చెలాయించిన వారసత్వ పాలకులు సొంత ప్రయోజనాలు తప్ప ప్రజల బాగోగులు ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. 32,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వోద్యోగాలు పొందిన వాళ్ళతో పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్లో దేశంలోనే అతిపెద్దదైన 12.77 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జమ్మూలో బహిరంగ సభలోనూ ప్రసంగించారు. గల్ఫ్ దేశాల నుంచి జమ్మూ కాశ్మీర్కి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కాశ్మీర్ను రైలు మార్గం ద్వారా కన్యాకుమారితో అనుసంధానించే రోజులు దగ్గరలో ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్లో నిత్యం బాంబులు, తుపాకులు, కిడ్నాప్లు, వేర్పాటువాదం వార్తలు వచ్చే రోజులు పోయినాయి. సమతుల అభివృద్ధితో కూడిన నూతన కాశ్మీర్ కనిపిస్తోందంటూ మోడీ హర్షం వ్యక్తం చేశారు. అట్లాగే ఐఐఎం జమ్మూ, ఐఐఎం బోధ్గయ, ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్ని మోడీ ఈ సందర్భంగా ప్రారంభించారు.